యా యుద్ధం వల్ల గ్యాస్ ఆగిపోతుంది, పెట్రోల్ ఆగిపోతుంది, క్రైసిస్ వచ్చేస్తుంది. అన్నీ ముందే కొనుక్కొని పెట్టుకోవాలి అని చెప్పేసి హడావుడి అవుతుంది బయట. గ్యాస్ కూడా స్టార్టింగ్లో మొత్తానికి ఆగిపోద్ది అన్నారు, కానీ మళ్ళీ వస్తుంది, బుకింగ్ చేసుకుంటున్నారు. కానీ మంత్కి ఒకటే అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అట్లనే బుక్ చేసుకుంటున్నారు, గ్యాస్ రావడం అయితే జరుగుతుంది. పెట్రోల్ అయితే మోడీ గారు నిన్న ఏమన్నారు, ఒకవేళ లాక్డౌన్ సిచ్యువేషన్ రావచ్చేమో, కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి అన్నారు. కానీ రేపు నుంచి లాక్డౌన్ వచ్చేస్తుంది, రేపు నుంచి అన్ని సామాన్లు అయిపోతున్నాయి, పెట్రోల్ అయిపోతుంది, మన దగ్గర ఏ స్టోరేజ్ లేదు అని చెప్పేసి ఎవరు ఎక్కడా చెప్పలేదు. తట్టు పెట్రోల్ బంకులు కూడా ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు పెట్రోల్ బంకులు ఎంటీ అయిపోతున్నాయి అంటే, రోజుకు 200 కొట్టించుకునేవాడు పెట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి 1500 కొట్టించుకుంటున్నారు. టిన్నులు తెచ్చుకొని పెట్టించుకుంటున్నారు. పెట్రోల్ డబ్బాలో కొట్టించేసుకుంటున్నారు, బండిలో ఫుల్ ట్యాంకులు చేపించుకుంటున్నారు. మీరందరూ ఇట్లా ఫుల్గా మీ స్వార్థం కోసం ఫుల్ ట్యాంకులు చేపించేసుకుంటే అనుకునేవాడికి ఏమీ మిగలట్లేదు. దాన్ని పెట్రోల్ క్రైసిస్ అని చెప్పేసి, దొరకట్లేదని చెప్పేసి, స్టాక్ లేదని చెప్పేసి, ఎంటీ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ అదో పుకారు. సరే, అయిపోతుంది పెట్రోల్, కొట్టించుకుంటున్నాం లైన్లో వెళ్ళి. అరే, హ్యూమానిటీ అనేది ఉండాలి కదా కొంచెం అన్న. ఇవాళ పెట్రోల్ కొట్టించుకోవడానికి నేను వెళ్తే ఒక మనిషి పక్కన హ్యాండిక్యాప్డ్, అతను సంథింగ్ ఏదో షాపో ఇంకేదో పెట్టుకొని ఉన్నట్టున్నాడు. ఆ మనిషిని కూడా ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఒక కాలే ఉంది ఆ అబ్బాయికి, ఒక కాలు అసలు వర్క్ అవ్వట్లేదు, స్కూటీ వేసుకొని వచ్చాడు. అలాంటి అబ్బాయిని కూడా కనీసం ముందు కొట్టించుకోమని కూడా అనట్లేదు. స్వార్థం ఏంటి, ముందు వచ్చేస్తున్నావు, ముందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అరుస్తున్నారు. అరే, అవతల పొజిషన్ చూసన్నా మాట్లాడాలి కదా. ఇందుకు గాదా కరోనాలు వచ్చేది, ఇందుకు గాదా వ్యాధులు వచ్చేది, ఇందుకు గాదా డిసీజులు వచ్చేది. వాడి కోసం వాడే ఆలోచిస్తాడు, పక్కనోడి గురించి ఆలోచిస్తే ఏమైనా దేశం బాగుపడుద్ది. ఈ పెట్రోల్ అయిపోతుంది అనేది అదొక పెద్ద పుకార్లా స్టార్ట్ అయింది తప్ప, పెట్రోల్ ఎక్కడ అయిపోతుంది, బావులన్నీ ఎంటీ అయిపోతున్నాయని, ఎక్కడ మనకి పైనుంచి పెట్రోల్ రావట్లేదని చెప్పేసి ఎవరు ఎక్కడ స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేసినప్పుడు ఇలాంటివి చేయండి. ఇప్పుడే కనీసం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, ఏం చేస్తున్నావు ఏంటి అనేది కొంచెం క్లారిటీగా తెచ్చుకొని చెయ్యండి. ఫస్ట్ మనిషి అని గుర్తుపెట్టుకోండి మనం.